ముగ్గురం వచ్చినామన్నా లోపలికి వచ్చినామన్నా ఎప్పుడు రాలే ఇద్దరు వచ్చి వద్దని చెప్తే కూడా ఇంట్లో ఇక్కడ కూర్చోనికి అంటే ముగ్గురు వచ్చారు నీవు ఆయన ముగ్గురం వచ్చినాం ఎట్లా వచ్చారు నడుచుకుంటూ వచ్చారు పడిపోయినప్పుడు రాలేదు సార్ తర్వాత ఫోన్ చేసిండు నేను అప్పటికే కంగారు రోడ్ నుంచి వస్తున్నా వచ్చి 10 మంది దూకేసిండు ఎక్కడానికి లోపలికి దూకినాడు ఎక్కడికన్నా నాన్నకు వస్తా సార్ అంటే కాపాడి చేపలు ఎక్కువ వచ్చినాయి అటాటే బయటకి ఎట్లా నాకు ఇస్తారు నలుగురం వచ్చినామన్నా వీడికి ఇద్దరు ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయారు అయితే అక్కడ చైలు ఆడిస్తారు ఇక అట్లనే మునిగిపోయారు లోపలికి మాకేమో సరిగ్గా ఈత రాదు ఇంకా దిగక ఎవరైనా ఇక్కడ 4-5 ఉండాలని కాపాడంటే కూడా ఎవరు కాపాడలే అన్న వెళ్ళిపోయారు అందుకే మీకు అప్పుడే ఇన్ఫార్మ్ చేసిన రుడామెస్ నగర్లో ఉంటారన్న వాళ్ళు అంటే వైభవ్ ఇంకొకడేమో జాంగీర్ అన్న వైభవ్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వానికి 13-14 ఉంటాయి అన్న ఏం చేస్తాడు 9th క్లాస్ అన్న ఇంకొక ఆయన ఏం చేస్తాడు ఇంకొక ఆయన పేరు జాంగీర్ ఏం చేస్తాడు ఆయన మామూలుగా అప్పుడప్పుడు ఆటో తోలుతాడు అన్న మామూలు టైంలో ఏం చేస్తాడు అంత మీరు వచ్చేటప్పుడు అక్కడ గేట్ దగ్గర ఎవరు ఆపలే మిమ్మల్ని ఎవరు లేకుండే అన్న గేట్ దగ్గర చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే అట్లనే వచ్చేసినాం అన్న వాళ్ళు ఉండేది ఎక్కడ ఇద్దరు రుడామెస్ నగర్ లో ఉంటారన్న ఇద్దరు రుడామెస్ వల్లభాయ్ పటేల్ నగర్ లో కూడా ఇంకొకటేమో గుడ్ షెపర్డ్ స్కూల్ దగ్గర రుడామెస్ నగర్ లో ఉంటారన్న ఈతకొచ్చి కొట్టుకుంటే నేను పక్కకు బట్టలు పెడతాను వీళ్ళ సంగతి అంకులు అని వెనక ఏడిస్తే నేను పోయి ఒక్కరిని కాపాని గడకెత్తుకొచ్చేటికాల ఇంకోడు నడకాల ఇంకొని దేవుళ్ళు ఆడబెట్టాలి ఈ పిల్లగాడు దింకపోయాడు ఇక వివరాలని మనకేం తెలియదు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళ సంగతి అని అడగాల ఇంకో బాడీని బయటికి తీశారు